ఇక్కడ వచ్చిండే వాళ్ళు పెద్దోళ్ళకి చిన్నోళ్ళకి అందరికీ అన్న వాళ్ళకి అక్క వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు, నమస్కారాలు. నా పరిస్థితి అయితే ఎలాగుండిందంటే మా ఇంటి ఆయన కాలం అయ్యి 11 సంవత్సరం అయ్యింది. 11 సంవత్సరంలో వచ్చి నేను నా 3 పిల్లలు, మా ఆయన వచ్చి తాగేసి పనికి వెళ్ళినాడు. పనికి వెళ్ళిన తర్వాత తాగేసి బైక్లో వచ్చి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినాడు. చనిపోయిన తర్వాత నా పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉండిండేది. నేను పనికి వెళ్తా ఉంటే 3 పిల్లలకి సాకేకి చాలా కష్టంగా ఉండింది. 300 కూలిపోతే 200 రూపాయలు పిల్లలకి చూసుకునేకి 100 రూపాయలు పెట్టుకునేకి నాకు చాలా కష్టంగా ఉండిండేది. అప్పట్లో నేను ఎలా బాగుపడాలి, నాకు ఎవరు లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, భర్త ఉండిండేది కాలం అయిపోయినాడు. నా కష్టం చూస్తే చాలా దారుణంగా ఉంది. నేను ఎలా బతకాలి అనేసి నేను దేవునికి ఏడుకున్నాను. ఎలాగంటే నా పరిస్థితి ఎందుకు, నా 3 బిడ్డలకి నేను ఎలా సాకాలి, నేను ఎలా వాళ్ళకి ముందుకు సాగించాలి అనేది చాలా కష్టంగా ఉండిండేది. నాకు అలా కష్టంగా ఉండిండేదానికి ఇక్కడ ఫ్రీ ఫోర్ తరపున ఈ బంగార కుటుంబం తరపున వచ్చి ఇక్కడ మా ఊర్లో నంద్యాల తాండ ఆ తాండాలో వచ్చి రామకుప్పం మండలం మాకు వచ్చి ఈ కుమారన్న, మా బంగారమిత్ర కుమారన్న, మేడం పేరు వచ్చి సైదావి మేడం, ఇంకొక సార్ పేరు మర్చిపోయినాను తెలియదు, వినాయక సారు, ఇంకొక సారు, 3-4 సార్ల గురించి నా కష్టము చాలా దారుణంగా ఉండిండేది. కింద పడిండేదానికి నాకు కింద ఒక స్థాయిలో చెయ్యి ఎత్తి నాకు నిలబెట్టేంత స్థాయి వాళ్ళు చేసినారు. వాళ్ళకి అందరికి ధన్యవాదాలు, వాళ్ళకి నమస్కారాలు. నేను చేసిండే కర్మకి, పాపంకి, పుణ్యంకి చంద్రబాబు అన్నకి మా ఇంటైన పరిస్థితి ఇలాగ అయిపోయినాడనేసి నేను బాగా ఒక ఆవు ఇచ్చిండే దాంట్లో నాకు వచ్చి ఒక దినానికి 8 లీటర్ పాలు పిండుతూ ఉంటుంది. 8 లీటర్ పాలు పిండితే నాకు 15 రోజులకి ఎంత వస్తూ ఉండే, 15 రోజులకి వచ్చి 11,000 రూపాయలు నాకు అమౌంట్ వస్తూ ఉండింది. 11,000లో వచ్చి నేను 2,000 రూపాయలు 15 దినాలకి 2,000 రూపాయలు, 2,500 రూపాయలు నేను వచ్చి భూసక్క అని ఖర్చులకి ఎత్తుకుంటా ఉంటుంది. మిగతా డబ్బులు నేను అలాగే పెట్టుకుంటా ఉంటుంది. నా బిడ్డల పరిస్థితి ఎట్లా ఉంది, నేను ఎలా చూడాలి, నాకు ఎవరు లేదు అనేసి పక్కన పెట్టేసి దాంట్లో ఇంకా యాదో నాకు అమ్మఒడి డబ్బులు వస్తూ ఉండే, పిల్లలకి నాకు పింఛన్ వస్తూ ఉండే, అవి అంతా కూడబెట్టి నేను ఇంకొక ఆవు కొన్నాను. ఇంకొక ఆవు కొని ఇంకొక ఆవు వచ్చి సూట్ అయింది. మళ్ళాక ఈ ఆవు కొన్న తర్వాత ఆవు తీసుకొని వచ్చినప్పుడు ఆవు కూడా సూటి ఉండింది. ఆ 2 ఆవులు వచ్చి ఇప్పుడు పేయి దూడ వేసింది. ఆ పేయి దూడు ఇప్పుడు వచ్చి 4 అయింది. నాకు ఈ 4 వచ్చి నా బిడ్డల భవిష్యత్తుకి, నా ఆడబిడ్డల జీవితానికి బాగా చదువుపిచ్చి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి. నేను ఒక ఆడది నలుగురిలో భవిష్యత్తు పెట్టుకొని నా బిడ్డలకి ముందుకు సాగించి ఒక స్థాయిలో నిలబెట్టాలి అనేసి ఒక ధైర్యం చేసుకొని నేను ముందుకు సాగుతూ ఉన్నాను. మీకు అందరికీ ధన్యవాదాలు, చంద్రబాబుకి ధన్యవాదాలు. ఒక తల్లి ఒక్క సెకండు, ఈవిడికి బంగారు మిత్ర ఎవరు? బంగారు మిత్ర నువ్వేనా? పైకి రా. ఇప్పుడు ఆవిడ యొక్క వివరాలు ఏంటి, నువ్వేం ప్లాన్ చేశావు? P4 కింద అమ్మాయికి, నువ్వు అమ్మాయికి పెట్టుకో, అమ్మాయికి వాడికి అమ్మాయికి దగ్గర నువ్వేం ప్లాన్ చేసావు? ఆ ఫ్యామిలీ గురించి ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఆస్తి వివరాలు ఏంటి, నీ అవగాహన ఏంటి బంగారు మిత్ర పైన? సార్, మొదటగా మనము దగ్గర పెట్టుకుని గట్టిగా మాట్లాడు, ఫ్రీగా మాట్లాడు. సరే
మొదటగా మేము జననాయకుల్లో అర్జీ పెట్టుకున్నాం సార్. నేను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను సార్. తర్వాత నాకు బంగారు మిత్రగా అవకాశం వచ్చింది సార్. నాకు మొత్తం 94 కుటుంబాలు ఇచ్చారు సార్. ఈ 94 కుటుంబాల్లో ఈ జయమ్మ చాలా పేదవాళ్ళు సార్. భూమి లేదు సార్, ఏదో చిన్నగా గుడిచేసుకోండి సార్. మళ్ళీ ఆమెకి పిలిపించి నేను మా సైదా మేడం వినాయక్ సార్ మేమంతా వేసి ఆమె వివరాలన్నీ కనుక్కొని అవంతా చేసినాం సార్. మళ్ళీ FDP ప్లాన్ చేశాను సార్. ఫస్ట్ ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ సార్. ఇప్పుడు ఫ్యామిలీ డెవలప్మెంట్ ప్లాన్ చేశావు. అవును సార్. నీ పేరేంటమ్మా? నా పేరు జయమ్మ సార్. జయమ్మ. ఎంతమంది పిల్లలమ్మా? 3 మంది సార్. 3 పిల్లలు. ఏమేమి చదువుకుంటున్నారమ్మా? బాబు వచ్చి సెకండ్ ఇయర్ అయిపోయినాడు సార్. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయి మనం ఉండేది కష్టంగా ఉన్నాయమ్మా, 2 ఆడబిడ్డలకు చదువుపించుకోవాలి, నేను యాదో ఒకటి చేసుకున్నాం. వద్దబ్బా, నేను యాదో కూలే చేసి నీకు చదువుపిస్తాను, చదువుకో అంటే నీ ఒంటరి జీవితం, నీకు ఎవరు తోడలేదు, నేను ఎక్కడన్నా దూరంగా వెళ్ళిపోతే ఒంటరిగా ఎట్లా ఉంటావు ఇంట్లో అనేసి బాబు వచ్చి JCP డ్రైవర్గా నేర్చుకుని పోతా ఉన్నాడు సార్. అదేమ్మా తప్పు చేస్తున్నావు. ఇంకొక పాప వచ్చి 9వ క్లాస్ చదువుతుంది సార్. ఇంకొక పాప వచ్చి 6వ క్లాస్ చదువుతుంది. ఇక్కడ కస్తూరిబాయి స్కూల్లో వేసినాను సార్ 2 పాపకి. ఇప్పుడు ఇక్కడ మెగా చూడయా మిత్ర, బంగారు మిత్ర, ఇక్కడ నేను చెప్పిన ఆదేశం ఏంటంటే వాళ్ళకు 3 పిల్లలు, ఆవిడికి ఏమీ ఆస్తి లేదు, భర్త చనిపోయాడు. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్కి వచ్చాడు, ఇంటర్మీడియట్ అయిపోయింది. 2 ఆడపిల్లలు ఉన్నారు. 3కి ఆవిడికి వితంతో పింఛన్ వస్తుంది కదమ్మా? వస్తుంది సార్. వితంతో పింఛన్ 4000 వస్తుంది సార్. అట్లే డిజేబిలిటీ పెన్షన్ కూడా ఒకటి వస్తుంది సార్. ఆ ఇంట్లో డిజేబుల్ పెన్షన్. పాప వచ్చి కాలిపోయింది సార్, ఒళ్ళంతా కాలిపోయింది, పెన్షన్ వస్తుంది. పాపకు వచ్చి నేను రోయా హాస్పిటల్లో పోయి 6 నెలలు సార్ ఒగితే బాధపడినాను. 3.5 లక్షలు అయింది. అక్కడే పక్కలో ఉండే వాళ్ళు పెద్దోళ్ళు చిన్నోళ్ళు నా పరిస్థితి చూసుకొని వాళ్ళు యాదో డబ్బులు ఇచ్చినారు. కొద్దిగా యాదో నేను అట్లా బాధపడి కూలో నాలే చేసి కొద్దిగా ఇచ్చినాను. మళ్ళాక మా ద్వారా నువ్వు బాగుండేనప్పుడు ఇస్తూ అమ్మా అనేసి వాళ్ళు నాకు కష్టం చూసి బంధువుల్లోనే కొద్దిగా అట్లా సహాయం చేసినారు సార్. అదేమ్మా, ఇప్పుడు నేను మీకు చెప్పిన ఆదేశం ఏంటంటే మీరిద్దరు 3 పిల్లలే ఆస్తి. ఆ 3 పిల్లల్ని భూమి లేదు, గుడిసిల్లు ఆవిడ కూలి చేసుకుంటా ఉంది. మీరు ఒక మంచి పని చేశారు, ఒక ఆవును పట్టించారు. ఆవిడ ఒక ఆవును పట్టుకునింది, 2 ఆవులైనాయి, 3-4 పేదోళ్ళు వచ్చాయి. దానికి ఒక నమ్మకం వచ్చింది ఆవిడికి. ఇప్పుడు పెద్ద బాబుని అతని ఉద్దేశం ఏంటంటే తల్లుంది, నేను ఎక్కడికైనా పోతే ఒంటరిదైపోతుంది కాబట్టి నేను పిల్లల్ని చెల్లెలు చదివిస్తాను, నేను మాత్రం ఇంటి దగ్గర JCB డ్రైవర్గా ఇక్కడే ఉంటాను అని అనుకున్నాడు. అప్పుడు మీ రోల్ ఏంటి? వాడిని JCB డ్రైవర్ చేయడమా, ఇంకా పైకి తీసుకురావడమా? ఇంకా పైకి తీసుకురావాలి, అంతేనా? అందరి అభిప్రాయం అదే. చేలి పైకి ఎత్తండి. అది మీరు ఫెయిల్ అయ్యారు. చారిటీ మీరు చేశారు, మధ్యలో ఆపేశారు. వాళ్ళకిచ్చిన మన మిత్ర, ఈ బంగారు మిత్ర వాళ్ళకి చెప్పాల్సింది ఇది మీరు మానిటర్ చేయాలి. ఇంకొక 4-5 ఏళ్లుగా నా పిల్లవాడిని చదివిచ్చేస్తే వాడు జీవితంలో బాగుపడతాడు. అతను ఒక రోజున మార్గదర్శిగా తయారై 10 కుటుంబాలకు సహాయపడే స్టేజ్కి వస్తారు. అది మీరు చేసి ఉండాల్సింది. ఇప్పుడైనా మించిపోయింది లేదు, అది మీరు చేయాల్సిన అవసరం ఉంది. సార్ నా ప్రాణం ఉండే వరకు నా 2 బిడ్డలకు కానీ నా 3 బిడ్డల్లో యాదో ఒక జాబ్ చేయాలనేసి నేను అందరిలో దేవుని దగ్గర నేను కోరుకొని ఉన్నాను సార్. నా జీవితం ఉండే వరకు యాదో ఒక జాబ్ చేపించాలా. నా మొగుడు ఇలా పోయినారు. నువ్వు డ్రైవర్ ఉద్యోగం కాదు, ఎడమో చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి, మంచి ఉద్యోగం రావాలి, నువ్వు కూడా సెటిల్ కావాలి. అదే నేను చెప్తున్నా. నువ్వు ఒక చిన్న అడుగు ముందుకేసావు. ఆ అడుగేంటి? నేను
ఒక కొత్త కార్యక్రమం తీసుకొచ్చాను, మార్గదర్శి బంగారు కుటుంబం. అందులో మెగాకు చెప్పి మొత్తం రామకుప్పం మొత్తం అడాప్ట్ చేసుకున్నాం. అందులో మిమ్మల్ని పెట్టి, జయమ్మ గారిని పెట్టి ఒక బంగారు మిత్ర అపాయింట్ చేసి మొత్తం చేశారు. ఒక ఆవును పట్టించారు, మీకు 2 ఆవులు, ఇంకొక ఆవును నువ్వు పట్టుకున్నావు ప్రభుత్వం ఇచ్చే సహాయంతో. దాంతో వచ్చే ఆదాయం చదివిస్తున్నావు. ఇంకొక అడుగు ముందు పడింది, 4 దూడలు వచ్చాయి. ఇంకా ఒక 4 సంవత్సరానికి సార్ 10 ఊర్లో ఆవులు చేసుకొని ఆవుల భవిష్యత్తులోనే నా బిడ్డలకి యాదో ఫీజు కట్టాల్సిందేది కానీ వాళ్ళ కష్టాలు చూడాల్సిందేది కానీ. నేను చదువుతల్లి, నువ్వు పెద్ద కొడుకును కూడా చదివించు, వాడు కూడా చదువుకుంటే ఇప్పుడు 4 ఏళ్లు చదువుకుంటాడు, చదివిస్తారు. నీ పని నువ్వు చేయి, నీకు భారం లేదు. మెగా ఆ పని చేస్తారు, చదివిస్తే మీ అబ్బాయికి బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చి నిన్ను శుభ్రంగా చూసుకుంటాడు, నువ్వు కూడా గర్వంగా బతకచ్చు. అది నా ఆశ, అదే నా సిద్ధాంతం. అందుకే ఈ పాలసీ తీసుకొచ్చాం. తల్లికి వందనం కూడా వస్తాను సార్, 2 పిల్లలకి వస్తాను సార్. తల్లికి వందనం 2 పిల్లలకి వస్తాను సార్. వస్తామనిమా, నేను ఇచ్చే ప్రోగ్రాములు కాకుండా మీరు అదనంగా ఏం చేస్తున్నారు, ఆ కుటుంబాన్ని షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ లో అందరితో సమానంగా తెలివితేటలుంటే అందరికంటే ముందు పెట్టే బాధ్యత మంది. అదే మార్గదర్శి బంగారు కుటుంబం యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి నీ బాధ్యత ఆ అబ్బాయిని చదివించడం. ఆ అబ్బాయిని ఏమి చదివించాలని అతను కౌన్సిలింగ్ చేసి, మార్కెట్లో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో కూడా మీరు స్టడీ చేసి అలాంటి చదువుని ఇప్పించాలి. ఉద్యోగం రాని చదువు కాదు, ఉద్యోగం వచ్చే చదువు, జీవితంలో బాగుపడే భవిష్యత్తుని మీరు క్రియేట్ చేయాలి. అది ఇమ్మీడియట్ గా మీరు కరెక్ట్ చేసుకొని, నేను ఇక్కడ రివ్యూ చేస్తున్నానంటే రాష్ట్రం మొత్తం ఒక మెసేజ్ కోసం మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. కూర్చోమధ్యమ్మ, ఇప్పుడు నేనేంటంటే ఒక రాజకీయ నాయకుడిగా 40 సంవత్సరాలు చూశాను. ఒకప్పుడు ఇంకా ఎక్కువ పేదరికం ఉండేది. ప్రభుత్వాలు కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి డబ్బులుండేటి కాదు. అక్కడి నుంచి కొద్ది కొద్దిగా అభివృద్ధి జరుగుతూ సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడం మొదలుపెట్టాం. మనకు 90-91లో ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. అప్పుడు పీపీపీ అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. ఇప్పుడు ఒక రోడ్డు ఉంది, ఇక్కడ మన పక్కనుండే రోడ్డు ప్రైవేట్లో వేసాం. అంటే గవర్నమెంట్ ఒక ప్రైవేట్ వ్యక్తికి అప్పజెప్పి ఒక పార్ట్నర్షిప్ పెట్టుకొని రోడ్డు వేయమన్నాం. వాళ్ళు రోడ్డు వేశారు. దాని మీద కార్లు, లారీలు, బస్సులు పోతే టోల్ ఫీ కలెక్ట్ చేసుకుంటారు. అప్పు తెచ్చిన డబ్బులు అప్పులు కడతారు, కొంత మిగిలితే ఆ డబ్బులు వాళ్ళకు చెందుతుంది. అంటే ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది, సంపద సృష్టించాం. కొంతమంది చేతల్లోకి ఎక్కువ డబ్బులు వచ్చాయి, దేవుడు బ్లెస్ చేశాడు వాళ్ళని. ఇక్కడ 3 కంపెనీలు ఉన్నాయి. ఒకటి మెగా, పెద్ద కంపెనీ, కన్స్ట్రక్షన్ కంపెనీ, ఇండస్ట్రీస్ పెట్టారు. రెండోది అదాని, ఈ దేశంలోనే నెంబర్ 1 and 2లో ఉండే పెద్ద సంస్థ, దేశానికి గర్వకారణమైన సంస్థ అదాని సంస్థ. ఆ సంస్థను కూడా మన దగ్గర కొన్ని పోర్ట్లు, అదే మరి మన దగ్గర వచ్చే కొద్దికి పంపుడ్ స్టోరేజ్, ఇవన్నీ వాళ్ళు చేస్తున్నారు. మూడోది టీవీఎస్ సైకిల్, మోటార్ సైకిల్. మీకు అందరూ చూస్తూ ఉంటారు. ఏదైతే టీవీఎస్ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళ అధినేత సుదర్శన్ గారు చెప్పి వారిని కూడా రమ్మన్నాం. 3 అడాప్ట్ చేసుకున్నారు. భగవంతుడు వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చాడు, సమాజం సహకరించింది, వాళ్ళు ఆర్థికంగా పైకి వచ్చారు. ఇప్పుడు నేను ఆలోచించింది ఏంటంటే, నేను 24 గంటలు పనిచేసేది పెద్ద పెద్ద కోటీశ్వర్లు తయారు చేయడమే కాదు, సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించి అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చి మీ జీవితాలు కూడా బాగుపడాలని. ఇప్పుడు జయమ్మ ఉంది, మొన్నటి వరకు కూలి పని, ఏం చేయాలో తెలియదు, ఒక చిన్న ఆవును పట్టించారు, జీవితం మారింది. గవర్నమెంట్ కొంత డబ్బులు ఇచ్చాం,
ఆవిడ కూడా ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక ఆవును పట్టుకున్నది. ఇప్పుడు రెండు కలిపి 3-4 దూడలు వచ్చాయి. ఆ దూడలు కూడా పేయి దూడలు వచ్చేట్టుగా మేము ఏం చేశామంటే వ్యాక్సినేషన్ అవన్నీ అదే ఇచ్చాం. దాంతో ఇప్పుడు ఆవిడకు ఒక నమ్మకం, నేను ఇంకా 5-6 ఆవులైనా మేపగలుగుతాను, నాకు ఆదాయం సంపాదిస్తాను అనే నమ్మకం కలిగింది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటి, ఆ కుటుంబం మారాలంటే 3 పిల్లలు ఆవిడికి, అదే ఆస్తి. భర్త పోయాడు, ఆవిడికి పెన్షన్ వస్తుంది, కూతురికి మళ్ళా వికలాంగుల కింద ఆవిడకి ఒక పెన్షన్ వస్తుంది, తల్లికి వందనం ఇచ్చాం. ఈ డబ్బులు తీసుకొని అదే మారిగా మెగా కింద వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వాళ్ళకి ఆలోచన ఇస్తారు. ఆ ఆలోచన ఏంటి, ఏం చేస్తే ఈ కుటుంబం బాగుపడుతుంది, ఎలాంటి చదువు చదివించాలి, చదివించి వాళ్ళు సెటిల్ అయ్యే వరకు చేసే బాధ్యత మార్గదర్శికి అప్పచెప్పాను. అది కాన్సెప్ట్. అంటే ఒక 20 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రంలో అందరూ కూడా మెరుగైన జీవన ప్రమాణాలు, తిండి, ఆరోగ్యం, కనీస అవసరాలు, లేకపోతే పిల్లల్ని బాగా చదివించుకునే అవకాశం, ఇవన్నీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా. దానికే ఈ కార్యక్రమం చేశాం. డబ్బులు అందరి దగ్గర ఉండాలి, అందరూ ఆనందంగా జీవించే పరిస్థితి రావాలి. ఆ కార్యక్రమానికి మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలో శ్రీకారం చుట్టాం, దేశంలో ఎక్కడా లేదు. ఇది ఒక ప్రయోగం, ఇది వినూత్నమైన ఆలోచన. గవర్నమెంట్ 10 రూపాయలు ఖర్చు పెడతాం, ప్రైవేట్ వాళ్ళు కూడా సిఎస్ఆర్ అని ఒకటి పెట్టాం, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చారు. వాళ్ళకు వచ్చిన డబ్బుల్లో 2% ఒక ధార్మిక సంస్థల కింద ఖర్చు పెట్టాలి, ఒక మంచి కార్యక్రమానికి ఖర్చు పెట్టాలి. అది వాళ్ళ బాధ్యత. ఇప్పుడు నేనేమంటున్నానంటే డబ్బులు కాదు, ఇప్పుడు నేను చెప్పాను ఇక్కడ. ఆవిడేమిటి ఆలోచన, ఆయన ఇచ్చిన డబ్బులు ఇస్తే నేను సెటిల్ అయ్యాను, వాళ్ళకి బాధ్యత బాగా చేశారు, వాళ్ళకి ధన్యవాదాలు, నేను నా పెద్ద కొడుకుని జేసీబీ డ్రైవర్గా పెట్టుకుంటా. అదే ఆవిడ ఆలోచన. మీ ఆలోచన ఏంటి, మీరు పైకొచ్చారు, మీరు కూడా మామూలు వ్యక్తులే ఒకప్పుడు. ఈరోజు మీరు మీ ఆలోచన విధానంతో పైకొచ్చారు. అలాంటి ఆలోచన విధానాన్ని వాళ్ళకి నేర్పించాలి. మీరు ఇక్కడ ఆగద్దండి, ఇంకా 4 ఏళ్లు కష్టపడండి, కష్టపడితే మీ జీవితాలు సుఖపడతారు అని చెప్పి హ్యాండ్ హోల్డింగ్ ఇవ్వాలి. దానికి అవసరమైతే 10 రూపాయలు ఖర్చు పెట్టాలి. అది పెట్టితే రేపు ఆవిడ ఇంకొక పిల్లవాడిని చదివించి పైకి తీసుకొచ్చే పరిస్థితి ఆవిడకి రావాలి, ఆ కుటుంబానికి రావాలి. అది ఇక్కడ కాన్సెప్ట్. సరేనా? ఆర్ యు ఫాలో నౌ? ఇది కరెక్ట్ అప్రోచ్. ఇది పేదరికం అనేది కోరుకొని పుట్టేది కాదు. కొన్ని పరిస్థితుల్లో సమాజంలో ఆర్థిక అసమానతలు వస్తాయి, మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు మన సమాజంలో కాలక్రమేణా కొంతమంది దగ్గర భూములు ఉంటాయి, కొంతమంది అవకాశాలు వస్తాయి. అవకాశాలు వచ్చిన వాళ్ళు ఇంకా పైకి పోతానే ఉంటారు, వాళ్ళు చుట్టుపక్కల పైకి వస్తారు. అవకాశాలు రాని వాళ్ళు అక్కడనే ఉంటారు, వాళ్ళ సర్కిల్ అంతా. నేను ఇప్పుడు ఏంటంటే అందరికీ సమానమైన అవకాశాలు కల్పించి మిమ్మల్ని పైకి తేవాలన్న నా ఉద్దేశం. ఇప్పుడు ఇంకొకరి విషయం మాట్లాడదాం, మనకు ఒక ఐడియా వస్తుంది. థ్యాంక్ యూ తల్లి. ధన్యవాదాలు సార్. ఇప్పుడు చదివిస్తావా? నీ బిడ్డ ఏమ్మా జయమ్మ, కొడుకు చదివిస్తావా? ఓకే, చదివిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. ధన్యవాదాలు సార్. అనంతరం మార్గదర్శి టీవీఎస్ మోటార్ నుండి మీ రిక్వెస్ట్ సేతు రమణ గారు. సార్ ప్లీజ్ ప్రొసీడ్ సార్.